సో అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఎప్పుడైతే నా మీద ఆధారపడతావో, ఎప్పుడైతే నీ జ్ఞానాన్ని పక్కన పెట్టి, నీ చిత్తాన్ని పక్కన పెట్టి, నాతో ఎప్పుడైతే నువ్వు నడుస్తావో, అప్పుడు నీ జీవితంలో అనేకమైనవి అద్భుత కార్యాలను నీ చేయడానికి నాకు సాధ్యమవుతుందని దేవుడు సెలవిస్తున్నాడు అనమాట. హల్లెలూయా. సో మనం ఎప్పుడు కూడా మనల్ని మనం పక్కకు పెట్టుకున్నప్పుడు, మన చిత్తాన్ని పక్కకు పెట్టి ఆయన చిత్తంకి మనం లోబడుతున్నప్పుడు, ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నప్పుడు, ఆయన వాక్యం మీద మనము ఆయన వాక్యానికి మనం ఒబీడియన్స్ చూపిస్తున్నప్పుడు, మన జీవితంలో అలాంటి కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలానే నా జీవితంలో కూడా నేను అనేక సార్లు నా జ్ఞానాన్ని పక్కన పెట్టినప్పుడు, నా అండర్స్టాండింగ్ మీద నేను ఆధారపడకుండా దేవుని మీద నేను పూర్ణ మనస్సుతో నేను ఆయన మీద ఆధారపడినప్పుడు నా జీవితంలో చిన్న కార్యాలేమి గొప్ప కార్యాలేమి దేవుడు జరిగించడం నేను చూశాను. సో ఈ విషయంలో దేవుడు అందుకే చెప్తున్నాడు ఏంటంటే, నీ పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో ఆయన మీద నమ్మిక ఉంచుకోమని దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే మరి దేవునితో నడవడం అంటే ఏంటి అని అంటే, మన జ్ఞానాన్ని మన చిత్తాన్ని పక్కకు పెట్టి ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగించడానికి ఆస్కారం ఉంటుంది. హల్లెలూయా.